ఇప్పటి వరకు 14 మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరో 6 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. వాయిదా పడ్డ చోట కూడా తామే చైర్మన్ పదవులు గెలుస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. గెలుస్తామని అనుకుని చేయిజార్చుకున్న మున్సిపాలిటీలు కూడా అమన్గల్, అమర్చింతలు ఉన్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి సంబంధించిన లెక్క ఏంటి? బీఆర్ఎస్ ఒక 30 మేర మున్సిపాలిటీలు గెలుస్తామని ముందు నుంచి చెప్తూ వస్తుంది. ఇది బయటకు చెప్పలేదు. ఆఫ్ ది రికార్డుగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీడియాతో ఎప్పుడైనా చిట్చాట్ చేసినప్పుడు ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తారు. అంటే 30 నుంచి 35 మేర గెలిచే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళకి మొదటి నుంచి ఉన్నటువంటి అంచనా సర్వేలు చేసినప్పుడు. అయితే అంచనాలు తారుమారయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు అయితే మొత్తం ఈరోజు చైర్మన్ల ఎన్నిక ఉంది కదా, మొత్తం చూస్తే ఒక 17 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఇంకొక 6 ఉన్నాయి, అవి వాయిదా పడ్డాయి. ఆ లెక్క ఇంకా తేలాల్సి ఉంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు దృష్ట్యా అధికారులు వాయిదా వేశారు. రేపు కొన్నింట్లో ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా ఒకసారి చూస్తే మమతా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూస్తే, ఇందాక నేను చెప్పినట్టుగా 30 నుంచి 35 మున్సిపాలిటీలు అనుకున్నారు. కానీ ఇక్కడ లెక్క చూస్తే మాత్రం 17 మున్సిపాలిటీలు మాత్రమే బీఆర్ఎస్ ఇప్పటివరకు దక్కించుకుంది. మిగతా జిల్లాల వారీగా చూస్తే కొన్ని జిల్లాల్లో అసలు బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ కొంచెం కూడా లేదు. ఒక్క మున్సిపాలిటీ అంటే ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కించుకోలేదు. అందులో మెయిన్గా ఖమ్మం, ఆ తర్వాత నిజామాబాద్ కూడా ఉంది. నిజామాబాద్లో కాకపోతే కామారెడ్డిలో వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్కు వచ్చింది. అది కొంత పొత్తులో భాగంగా. సో కాబట్టి ఉమ్మడి జిల్లాలో అయినటువంటి నిజామాబాద్లో కూడా పెర్ఫార్మెన్స్ లేనట్టుగా మనకు కనపడుతుంది. ఇక వరంగల్లో, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక సమయంలో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలిచినటువంటి పరిస్థితి ఉండే, ఎమ్మెల్యే సీట్లు. సో ఇప్పుడు చూస్తే అప్పుడు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. కానీ వరంగల్లో చూస్తే ఉమ్మడి వరంగల్లో జిల్లాలో ఒక చెర్యాల మున్సిపాలిటీ మాత్రమే బీఆర్ఎస్ ఆ స్థానాన్ని, మున్సిపాలిటీని దక్కించుకుంది. ఇక ఒకసారి మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మహబూబ్నగర్లో 2 మున్సిపాలిటీలు దక్కించుకుంది. అందులో ఒకటి అలంపూర్, ఐజా ఉమ్మడి మహబూబ్నగర్లో. ఆ తర్వాత నల్గొండకు వస్తే నల్గొండలో ఒకే ఒక్క మున్సిపాలిటీ ఉమ్మడి జిల్లాల్లో తిరుమలగిరి. ఇందాక నేను చెప్పినట్టుగా ఖమ్మం అయితే ఏం గెలవలేదు, ఒక మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్కు దక్కలేదు. ఇక వరంగల్ విషయానికి వస్తే ఒకటే వచ్చింది, చేర్యాల మున్సిపాలిటీ దక్కించుకుంది. అట్లనే కరీంనగర్ వెళ్తే కరీంనగర్లో 3 మున్సిపాలిటీలను దక్కించుకుంది. అందులో రాయకల్, సిరిసిల్ల, జమ్మికుంట. ఇందాక నేను నిజామాబాద్ చెప్పినట్టుగా నిజామాబాద్ కూడా నిల్లని మనం చెప్పుకోవచ్చు. ఇక మెదక్ విషయానికి వస్తే అంతో ఇంత పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కొంతమేర మెదక్ అని చెప్పుకోవచ్చు. మెదక్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సో అక్కడ బీఆర్ఎస్ గెలుచుకుందని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా గడ్డిపోతారం, తర్వాత గుమ్మడిదల, ఇస్నాపూర్, జిన్నారం, దుబ్బాక, తూఫ్రాన్, గజ్వేల్ ఈ మున్సిపాలిటీలు మాత్రమే దక్కించుకుంది. మొత్తంగా 7 మున్సిపాలిటీలు బీఆర్ఎస్కు మెదక్లో దక్కాయి. ఒక దశలో గజ్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టఫ్ ఇచ్చింది. సో మరి అక్కడ మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం అది. సో అక్కడ కూడా బలమైనటువంటి అభ్యర్థులు దింపి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యత కనపరిచినప్పటికీ ఫైనల్గా గజ్వేల్లో బీఆర్ఎస్ ఈ గజ్వేల్ మున్సిపాలిటీ దక్కించుకుందని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఆదిలాబాద్ వెళ్తే ఆదిలాబాద్లో ఒకే ఒక్క ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక రంగారెడ్డికి వద్దాం. హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డిలో 2 మాత్రమే వచ్చాయి. అది కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో ఈ 2 మున్సిపాలిటీలు దక్కించుకున్నారు. అందులో 3 చింతలపల్లి ఒకటి, ఇంకొకటి ఎల్లంపేట. ఈ 2 మొత్తంగా ఒక 17 మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకుంది. వాళ్ళు అనుకున్న, అంటే బీఆర్ఎస్ ముందు నుంచి అనుకున్నటువంటి మున్సిపాలిటీ దక్కలేదు. అయితే ఇంకొక విషయం చెప్పుకోవాలి ఇక్కడ మమత. ఒకటి అమనగల్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అమనగల్లో బీఆర్ఎస్ చాలా టఫ్ ఇచ్చింది. బీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంటే బీజేపీ 6, కాంగ్రెస్ 1 గెలుచుకుంది. అక్కడ సాయి చంద్ భార్య రజనీ రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అమనగల్లో బీఆర్ఎస్ నుంచి. ఆమె అక్కడ పనిచేశారు. దాదాపుగా 8 బీఆర్ఎస్ గెలుపొందినప్పటికీ కూడా ఇక్కడ అమనగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్కు దక్కలేదు. దానికి కారణం ఎక్సాఫిసియా ఓట్లు. అట్లనే బీజేపీ, కాంగ్రెస్ ఎక్సాఫిసియా ఓట్లు 2 ఉన్నాయి. అక్కడ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డితో పాటు అట్లనే మల్లు రవి, వీళ్ళిద్దరు కూడా ఓటు వేయడంతో అక్కడ బీఆర్ఎస్కు దక్కలేదు. ఒక్క కాంగ్రెస్కు ఒకే ఒక్క స్థానం వచ్చిండే అక్కడ కౌన్సిలర్, అతను చైర్మన్గా బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 కలిసి అక్కడ చైర్మన్గా ఎన్నుకున్నారు. సో ఫైనల్గా అమనగల్ మాత్రం బీఆర్ఎస్కు మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా చోట్ల అమరచింతలో కూడా టఫ్ ఫైట్ ఉండే. సో అక్కడ కూడా బీఆర్ఎస్
తన స్థానాన్ని అయితే కోల్పోయింది. సో ఫైనల్గా చూస్తే కనుక బీఆర్ఎస్ అనుకున్నంత పెర్ఫార్మెన్స్ అయితే లేదు. మనం మొత్తంగా చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా బీఆర్ఎస్కి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అధికారం కోల్పోయింది. ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కొంత స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటే సెకండ్ ప్లేస్ బీజేపీ ఉంది. ఆ థర్డ్ ప్లేసు బీఆర్ఎస్ ఉంది. ఒక్క సీటు ఎంపీ సీటు కూడా దక్కలేదు. ఆ తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అది కూడా ఘోరమైనటువంటి వైఫల్యంగా బీఆర్ఎస్లో చర్చ జరిగింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల్లో 4063 గ్రామ పంచాయతీలు గెలిచినట్టుగా బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. అది అనుకున్నంత పెర్ఫార్మెన్స్ కాదని చెప్తున్నారు. ఫైనల్గా 30% మేర గెలిచినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచులు గెలవాల్సి ఉండే అనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. అది కూడా కొంత మైనస్గా పార్టీకి చెప్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరింది. ఇది ఖచ్చితంగా మేము సిట్టింగ్ సీట్ కాపాడుకుంటామని చెప్పి కేటీఆర్ చాలాసార్లు చెప్పారు. ఇది రెఫరెండంగా చెప్పారు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఘోరమైనటువంటి వైఫల్యాన్ని బీఆర్ఎస్ చవి చూసింది, ఓటమి పాలైంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. పార్టీ గుర్తుతో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఖమ్మం లాంటి జిల్లాల్లో నిల్లుంది, నిజామాబాద్లో నిల్లే ఉంది, అక్కడక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు, నల్గొండలో ఒకటే సీటు. ఇట్లాంటి పరిస్థితి వరంగల్లో గతంలో బాగా పెర్ఫార్మెన్స్ ఉండే వరంగల్ లాంటి జిల్లాలో కూడా ఒక్క మున్సిపాలిటీ గెలుపొందింది. ఇంకా 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. 116 ఇవైతే మున్సిపాలిటీలు అయితే 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరిగాయి. ఒక్క కార్పొరేషన్లో కూడా బీఆర్ఎస్ తన పెర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు, జీరో అని చెప్పుకోవచ్చు. కొన్ని వార్డులు గెలిచాయి కానీ సో దక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కార్పొరేషన్ దక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి అంత పోటీ అయితే ఇవ్వలేకపోయింది. పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అటు కేటీఆర్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే జరుగుతాయని చెప్తున్నారు. కానీ పార్టీలో ఒక చర్చ ఉంది. పార్టీ గుర్తులతోటి ఎన్నికలు జరుగుతాయి. గతంలో బీఆర్ఎస్ చాలాసార్లు చెప్పింది గుర్తులతో జరిగే ఎన్నికలు అయితే ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలుపొందుతాం. కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు కాబట్టి వ్యతిరేకత ఉంటుందని చెప్పారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి బాకీ కార్డులు పంచారు. 18 అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా బాకీ కార్డులలో ముద్రించి మొత్తం అటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎట్లయితే ఈ బాకీ కార్డులు పంపిణీ చేశారో కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతోటి, అట్లనే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా పబ్లిక్ ఓటర్లకు బీఆర్ఎస్ క్యాడరు నేతలందరూ కూడా తిరిగి పంచారు. కానీ పెద్దగా ఓటర్లు అయితే అధికార పార్టీ వైపే వెళ్ళారు. దీని మీద పోస్ట్ మార్టం జరుగుతుంది. మరి చూడాలి బీఆర్ఎస్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది జిల్లా పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ. దాంట్లో మా పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్తున్నారు. చూడాలి. ఇప్పటివరకైతే వరుసగా జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మమత 2023 అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏదైనా బై ఎలక్షన్స్ వస్తే ఆ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కానీ, అట్లనే పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. అది కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైంది. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంత కొంత పెర్ఫార్మెన్స్ ఉంది అంటున్నారు కానీ అధికార పార్టీ ఆ స్థాయిలో అయితే లేదు. అది కూడా మైనస్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అటు కార్పొరేషన్లలో కానీ మున్సిపాలిటీలో కానీ పెద్దగా పెర్ఫార్మెన్స్ అయితే చూపించలేదు. 17 మున్సిపాలిటీలు మాత్రమే దక్కించుకుంది. 30 నుంచి 35 అనుకున్నారు. ఆ పరిస్థితి అయితే లేదు. ఓటు శాతం విషయానికి వస్తే బీఆర్ఎస్కు 28% మేర ఓట్లు వచ్చాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీకి 39 పాయింట్ చిల్లరంటే సుమారు 40% మేర ఓట్లు వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ 15% మేర పరిమితమైంది. ఇది ప్రస్తుతానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటిది. మమత. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం రసాబసగా మారింది. చైర్మన్ పీఠం దక్కించుకునే క్రమంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్యాంపునకు వెళ్లిన పాలకవర్గంలో సిరిసిల్ల వైస్ చైర్మన్ గా బుర్రా నారాయణ పేరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారని వార్తలొచ్చాయి. దీంతో ఆయన వర్గీయులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే తీరా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సిరిసిల్లకి తీసుకువచ్చిన సీల్డ్ కవర్లో మాత్రం బుర్రా నారాయణ పేరు లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు చేస్తారు, ఎంతమంది మళ్ళీ చేస్తారు. ఇయ్యా చెప్పుంది, మేము ఇయ్యా మీకు పలానాలకు ఇద్దామని చెప్పచ్చు కదా.
సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ గా దార్ల సందీప్ల పేర్లు సీల్డ్ కవర్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తనకిచ్చిన హామీని పార్టీ పెద్దలు తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రమాణ స్వీకారం జరిగే ప్రాంగణంలో నిరసనకు దిగారు బుర్ర నారాయణ. కేటీఆర్ ప్రకటించిన పేరు కాకుండా సీల్డ్ కవర్ లో ఇతరుల పేర్లు ఉండటంతో బుర్ర నారాయణ నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది మాత్రం మోసమే, పచ్చి మోసమే. ఇంత కూడా ఇక్కడ దాకా నా పేరు రాగానే పేరు తీసు